హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. మీరు జరిగిన IPL 13th మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ పై 8 వికెట్స్ అనేది గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు 20 ఓవర్స్ లో 170 రన్స్ కొట్టారు. బట్ ఈ IPL లో 170, 160 రన్స్ కొంచెం తక్కువ స్కోర్ అని చెప్పారు. ఇక లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ పైన చూస్తే మనకి పురన్ 44 రన్స్ టాప్ స్కోరర్ అండ్ ఆయుష్ బాలి 41 రన్స్ సెకండ్ టాప్ స్కోరర్. ఆ తర్వాత మనకి ఎవరు పెద్ద బ్యాటింగ్ చేయలేదు. అండ్ ఓపెనర్స్ అయిన మిచెల్ మార్ష్ ఫస్ట్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. మక్రమ్ 28 రన్స్ కొట్టాడు. ఓవరాల్ గా వీళ్ళు వచ్చేసి 170 రన్స్ కొట్టారు 20 ఓవర్స్ లో. అండ్ ఫస్ట్ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇక్కడ పంజాబ్ కింగ్స్ వాళ్ళు కేవలం 16 ఓవర్స్ లోనే 177 రన్స్ చేస్ చేశారు. ఇక్కడ బ్యాటింగ్ వచ్చిన ప్రియాంష్ ఆర్య అండ్ ప్రభా సిమ్రాన్ సింగ్ ఇక్కడ బ్యాటింగ్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మనకి ప్రియాంష్ ఆర్య ఇక్కడ 8 రన్స్ కొట్టి తను అవుట్ అయిపోయాడు. మనకి దివ్యేష్ రతన్ బౌలింగ్ లో దీపక్ టావ్ కి క్యాచ్. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ అండ్ నెహల్ వరదర. శ్రేయస్ అయ్యర్, నెహల్ వరదర ఇస్ ఆల్సో గుడ్ టచ్. మన ఇద్దరు బాగా అద్భుతంగా. అంతకుముందు మనకి ప్రభాన్ సింగ్ బ్యాటింగ్ నేర్చుకో. ప్రభాన్ సింగ్ బ్యాటింగ్ జస్ట్ 34 balls 69 runs కొట్టారు. 9 4s and 3 6 అన్నారు. 200 స్ట్రైక్ రేట్. బ్యూటిఫుల్ బ్యాటింగ్. ఆల్మోస్ట్ వాళ్ళు ప్రభాన్ సింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ టైర్ రిజైట్ చేశారు. వాళ్ళు 8 runs పార్ట్నర్షిప్ ఇచ్చారు. 85 runs పార్ట్నర్షిప్ చేశారు జస్ట్ ఫార్ట్ ఆఫ్ 8 overs లోనే. సో ఓవరాల్ చూసుకుంటే ప్రభాన్ సింగ్ అవుట్ అయిపోయారు. తను అవుట్ అయిపోయిన టీమ్స్ వచ్చేసి 110 for 2. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన నెహల్ వడ్డేరా కలిసి శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఆల్సో టైర్ ని షేర్ చేశారు. వాళ్ళు ఓన్లీ 2 wickets వాళ్ళు లాస్ అయ్యారు 16 overs లో. సో ఇక్కడ చూసుకుంటే అద్భుతంగా మనకి పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. ఇక 8 wickets తో పంజాబ్ కింగ్స్ లక్నో విజయం సాధించి పాయింట్స్ టేబుల్ లో వాళ్ళు 7th place కి వెళ్ళిపోయారు. ఇక్కడ మన పాయింట్స్ టేబుల్ మొదలుకుంటే ఓవరాల్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ప్లేస్ ఉంది. ఆల్రెడీ రెండు మ్యాచ్లు వాళ్ళు గెలిచారు. పంజాబ్ కింగ్స్ ఆల్సో టాప్ ప్లేస్ ఆల్రెడీ 2 మ్యాచ్లు వాళ్ళు గెలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇస్ ఆల్సో గుడ్. వాళ్ళు కూడా 2 మ్యాచెస్ గెలిచారు. ఆ తర్వాత మనకి ఫస్ట్ 4th ప్లేస్ వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్, పంజాబ్ కింగ్స్ సెకండ్, ఢిల్లీ క్యాపిటల్స్ థర్డ్ అండ్ గుజరాత్ టైటన్స్ 4th. సో ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ నా అనాలిసిస్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మనసు కలుసుకుందాం. థ్యాంక్ యూ, బై.